అయ్యో పాపం ప్రేరణ చూస్తే జాలిస్తున్నాను నాకు పాపం నా చిన్ని గుండా పాపం తను చూస్తే బాధ అనిపిస్తుంది. తను పాపం తప్పు చేయలేదు, అనుకోని విషయాల్లో తప్పుగా మారిపోతుంది. ఎందుకు మొన్న దోష పంచాయతీ జరిగింది నిన్న అనేది విష్ణుప్రియకి వాళ్ళ టీం ఏమనుకుంటారంటే వేరే టీం వాళ్ళకు మన దోష యుద్ధాలు అనుకుంటారు అనమాట. సో ఆ టైంలో అసలు నిజంగా గెలిచిన నాగవాణి కట్టనే ఆడ పాపం వాళ్ళు ఏమంటారు ప్రేరణ ఎవరికి దోష యుద్ధాన్ని ప్రేరణ అనుకుంటుంది. విష్ణుప్రియ వచ్చి నాకు దోషి రా అంటే వీడు హీరోలకి ఇచ్చేసాయి మనదే ఇచ్చేసాయి అంటాడు. వీడు నాగవాణి కట్టాడు. సో వాళ్ళు సరే అని ఆమె ప్రేరణ ఇచ్చేస్తుంది. సో వీళ్ళు వాళ్ళిద్దరి మధ్య కావాలి గొడవ పెడతారు. వీడే అందరు గ్రూప్ లో వాళ్ళు ప్రేరణ ఇట్లా అనేది విష్ణుప్రియ బాపడ్డది అంటాడు. లాస్ట్ ఇద్దరు ఒకటే విన్ దిగుతారు. హీరో అయినాడు, జీరో అయినాడు. నిజంగా అంటే అక్కడ వరకు ఓకేనా, కానీ ప్రేరణ కొన్ని మాటలు వాడుతుంటే అరే ఎందుకు తన పాపం తనకు స్లాంగ్ బాగా అనిపించింది, కానీ కొద్దిగా మంచి విషయాలు కూడా నెగిటివ్ అవుతుంది పాపం, అంటే దొరికిపోతుంది ఈజీగా. ఓం గారు గేమ్స్ ఆడలేకపోతున్నాడు, అసలు బిగ్ బాస్ లో ఉండి ఆయన ఉండడం కరెక్టేనా? అన్న ఆదిత్య ఓం అన్న అతను ఎందుకు వచ్చిండు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. ఆయన ఏం లేదు, ఏమన్నా అంటే ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ, ఇదే ఉంటుంది అన్న. నిన్న ఒక ఎపిసోడ్ చేసిన ఆడు మన పృథ్వీరాజు కొట్లానికి పృథ్వీ డోంట్ ఫైట్ పృథ్వీ, మరి ఈయన ఆయన గేమ్ ఆడతాడు అన్న, తను ఓన్లీ సేఫ్ గేమ్ ఆడుతున్న ఫీలింగ్ వచ్చింది అన్నకి. ఒక గేమ్ మార్చుకున్న, గేమ్ ఆడుకుంటే కష్టం, ఏం చెప్పలేదు. లాస్ట్ టైం శివాజీ ఎంత బాగా తన ఏజ్ గ్రూప్, సేమ్ ఏజ్ గ్రూప్ కదా, తను ఏమంటున్నా నాకు ఏజ్ గ్రూప్ ప్రాబ్లం ఉంది అంటాడు. మరి లాస్ట్ శివాజీ బాగా ఆడింది కదా, తను కొద్దిగా భయపడుతున్న ఫీలింగ్ వచ్చింది. తనైతే కష్టం చెప్పలేం. ఈ వారంలో ఎవరు ఎలిమినేషన్ అవుతారు? ఈ వారంలో 8 మంది ఉన్నారు అన్న. 5 మంది అమ్మాయిలు ఉన్నారు, 3 అబ్బాయిలు ఉన్నారు. అబ్బాయి నవీన్ ఉన్నాడు, పృథ్వీరాజ్ ఉన్నాడు, మన సింపతి స్టార్ మన లెజెండరీ సూపర్ స్టార్ పిచ్చిలు ఓట్లేస్తారు వాళ్ళు, సింపతి స్టార్ నాగమణికట్ట ఉన్నాడు. సో నిజంగా నేను అనుకుంటున్నా, నా రిక్వెస్ట్ దయచేసి నాగమణికట్టను దయచేసి మీరు ఓట్లు లేకుండా, వాడు ముద్దులు హగ్గులు ఇసుకుంటూ కూర్చున్నాడు, వాడు ఓట్లు వేద్దాం కోరుకుంటా. మేబీ నాగమణికంట వాడు ఓడన్నా వీళ్ళు పిచ్చోళ్ళు ఓటేస్తారు కానీ, సో నాగమణికంట ఓడు పృథ్వీరాజ్ అన్న మన ఎవరు అబ్బాయి నవీన్ వెళ్తాడు, లేదంటే అశ్మన్ వెళ్ళిపోయే ఛాన్స్. మనం అబ్బాయి నవీన్ ఒక చీఫ్ గా ఉండి కూడా వెళ్తాడు అంటున్నారు. చీఫ్ గా ఉండి కానీ నామినేషన్ లో ఉన్నాడు కదా, తనకి ఇమ్యూనిటీ ఏం లేదు. సో తనకు మెయిన్ ఏంటంటే చాలా విపరీతమైన నెగిటివ్ వచ్చింది. 2 వీక్స్ చాలా జోయల్ గా ఉన్నాడు, చాలా నవ్వించుండు, చాలా ఫన్ ఉండే, చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. కానీ ఈ ఒక్క వీక్ లో అమ్మో తన బండర మొత్తం బయట పడిపోయింది. ఏంటంటే తను చీఫ్ గా ఉన్నప్పుడు ఏదన్నా తన క్యాప్టెన్ గ్రూప్ లీడర్ అంటే పింగాలి, గ్రూప్ నడిపించి తను నడిపియాలి, తను నడుచుకుంటూ గ్రూప్ నడిపియాలి. తను గేమ్ ఆడాడు, ఐఎమ్ డన్, ఐఎమ్ ఓకే, నేను గేమ్ ఆడాక దాన్ని బట్టి ఏమవుతుంది, తను ఆడకపోతే గ్రూప్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అంతేందుకన్నా నాకు బాగా డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే అన్న, నిన్న నామినేషన్ జరిగినప్పుడు 2 చీఫ్ లో ఒక నామినేషన్ కావాలన్నప్పుడు నిఖిల్ ఆల్రెడీ 2 సార్లు బయటికి వెళ్ళిపోయాడు. నిఖిల్ కూడా చాలా ఫ్యాన్ బేస్ ఉంది, అది నాకు తెలుసు, తనకు తెలుసు, అబ్బాయి కూడా తెలుసు. అప్పుడు ఏమన్నా అబ్బాయి నీకు ఆల్రెడీ 2 సార్లు నామినేషన్ వెళ్ళావు కదా, నీకు సింపుల్ నీకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది, ఇది నన్ను ఒకసారి సేవ్ చేయాలని ఉద్దేశంలో నువ్వు నామినేషన్ అయినా కదా, ఇస్తాను పోతాడు అవి పెడతాడు. సార్ నీకు ఓటు పడతలే ఉన్నా అబ్బాయి నవీన్కి, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అవసరం లేదు. దయచేసి అబ్బాయి నవీన్, నేను ఉమ్మడి పేరు జిల్లానే, నాకు చాలా ఇష్టం తాను, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అవడం వల్ల అతను ప్రజలు లైక్ చేస్తలేరు, అది జరిగింది. అసలు అబ్బాయి నవీన్ కూడా బయటకు వస్తే నాకు కూడా తెలుస్తుంది, ఒక్కసారి నామినేషన్ లో లేను, నేను కూడా బయటకు వస్తా అని అంత కాన్ఫిడెన్స్ తో పోవడం ఆయన వేసుకున్న తప్పే అంటారా? 100% తన గూవి తన బాధ తన దుంగినట్లు అనిపించింది. 100% నువ్వు తన గేమ్ ఆడు బ్రదర్, నువ్వు గేమ్ ఆడకుండా నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ చీప్ ఐఎమ్ డన్ నేను గేమ్ ఆడా అంటే అది పదవి నచ్చట్లేదు, ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది. సో తన అయితే నాకైతే కష్టం అనిపించినట్లుంది. పోతే తనను పోవాలి, పృథ్వీరాజ్ పోవాలి అనిపిస్తుంది. టీం గట్టి ఉందా, అబ్బాయి నవీన్ టీం గట్టి ఉందా? అన్న పాపం అబ్బాయి నవీన్ టీం అసలు ఏం లేదన్న పాపం, అంతా అంటే వెటర్ కదా, అమ్మాయి పేరు వెటర్ కదా, మొత్తం అమ్మాయిలు తప్పైన అబ్బాయిలు ఏం లేరు, వాళ్ళు గేమ్ ఏం ఆడతలేరు. యువతల సైడ్ మన నిఖిల్ టీం చాలా స్ట్రాంగ్ ఉంది, కానీ నిఖిల్ గట్టి పోటీస్తుంది బాయ్. అఫ్రీద్ ఈ రోజు ఒక ఎపిసోడ్ లో పాపం అఫ్రీద్ కావాలని బయటికి తొప్పేస్తారన్నమాట, అంటే గ్రూప్ గేమ్ నుంచి హెల్మెట్ వేస్తారు. కానీ నిజంగా నిఖిల్ తగ్గఫర్ ఎవడున్నా అంటే 100% అఫ్రీద్ అసలు ఒక్క దమ్ముతో పట్టుకుంటే నిఖిల్ అట్లా ఊపి ఆడలేదు నిఖిల్ కి. సో నిజంగా అఫ్రీద్ ఉంటే మాత్రం నిఖిల్ చుక్కలే. నిఖిల్ నిన్న నాగమన్ కంటే పడేయడం కరెక్టేనా? మా తప్పు ఏమన్నా, నిఖిల్ ఎవరితో ఉంటాడు, సోనియాతో ఉంటాడు. మా సోనియాకే ముద్దులేడు నిఖిల్, వీడు పోయి సోనియాకి హక్కివా కిసివా అంటే మన నిఖిల్ మనదా తీసి దేంగి సార్, తీసి నూకిన అవతలకి, అందుకోసమే పడ్డాడు. అంటే గేమ్ పరంగా నూకేయలేడు అంటారు, సోనియా పరంగా నూకేశారంటారా? తాను ఏందన్నా ఆశ ఉండాలి, అత్యాశ ఉండదు. 5 గుడ్లు తీసుకొని పోయి ఇచ్చిపోవచ్చు, అయిపోతే 10 గుడ్లు జబ్బు పెట్టుకున్నాడు, ఇట్లా తీసి నూకటలకి అవతలకి కొట్టాడు. మరి ఏమంటదన్నా, సో నాకు అనిపించింది తన సోనియాతో కిసి పెట్టడం వల్ల సో నిఖిల్ కొమ్ము వచ్చింది అనుకో దొబ్బిన అనుకుంటున్నాయి. అయితే టాప్ 5 లో ఎవరు ఉంటారు? నిఖిల్ కి ఎటువంటి డోకలేదన్న, నిఖిల్ సోనియా చుట్టూ తిరగడం బంద్ చేస్తే తన కప్పు ఈజీ కొట్టుకుపోతాడు. ఆయన ఇంకా తన సోనియా చుట్టూ తిరుగుకుంటూ ఉంటే మాత్రం ఏం చేయలేము. ఆయన కాకుండా విష్ణుప్రియ సెకండ్ ప్లేస్ లో ఈజీ ఛాన్స్ ఉంది. మన అఫ్రీద్ కూడా చాలా బాగుంటుంది, తన ప్లేస్ లో మన నైనిక కూడా చాలా బాగుంటుంది. ఇంకా మన కిరాక్ సీత కూడా మంచిగా గేమ్ తను కూడా ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకా
ఈ కోడి గేమ్ ఎలా ఉంది అసలు? ప్రభావతి 2.1 అంటే లాస్ట్ బిగ్ బాస్ 5 టైంలో వచ్చింది అనేది. ఆ టైంలో ఆ కోడి చాలా సన్నం ఉండే, కానీ ఈసారి కొద్దిగా లావ్ అయింది. మరి ఎట్లా లావ్ అయిందో నాకు తెలియదు కానీ సో ఈసారి బిగ్ బాస్ నాకు అనిపించింది బిగ్ బాస్ ఈసారి అటర్ ఫ్లాప్ అనే ఫీలింగ్ కలిగిందన్న. మీరు చూడండి అన్న, బిగ్ బాస్ ఒక మాట ఇచ్చాడు ఏంటంటే ఈసారి క్యాప్టెన్షిప్ లేదు అన్నాడు. క్యాప్టెన్షిప్ లో చీఫ్ లో పెట్టిండు. ఎందుకు మరి క్యాప్టెన్షిప్ లేనప్పుడు చీఫ్ ఎందుకు అంటే క్యాప్టెన్ అంటే హ్యూమినిటీ కోసం ఆడుతారు అనమాట. దాంట్లో చీఫ్ పెట్టాం, ఇంకా మారింది ఏముంది అదొకటి ప్రైజ్ మనీ లేదన్నావు, ప్రైజ్ మనీ ఇస్తున్నావు. ప్రతి బిగ్ బాస్ లో ఏంటంటే ఆనవాయితీ ఏంటంటే అన్న వినాయక చవితి సెలబ్రేట్ చేస్తారు, వినాయక సెలబ్రేట్ లేదు అంటే మన ఎన్ కన్వెన్షన్ గులొట్టు కదా నాగార్జునది. ఆ తర్వాత తను బాగా డబ్బులు లాస్ అంటాడు అందుకోసం అసలు ఈసారి బిగ్ బాస్ అసలు ఏమంతా గ్రాండ్ ఏమి లేవన్న, సెలబ్రిటీస్ లేరు, ఎవరు లేరు. అదంతా నేను బిగ్ బాస్ కూడా చాలా తప్పేసింది. అంటే బిగ్ బాస్ లో ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడితే దయచేసి మీరు బిగ్ బాస్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడకని అంటారు. ఈసారి ఎవరు ఇంగ్లీష్ మాత్రం ఏమట్లేరు అంటే బిగ్ బాస్ తన దారిన ఫీలింగ్ కలిగింది అన్న. నాకైతే చాలా బిగ్ బాస్ డిసప్పాయింట్ లా కలిగింది నాకైతే. ఈసారి అయితే డొల్లా అని చెప్పుకోవచ్చు అన్న. గేమ్స్ ఆడిపించి రేషన్ ఇవ్వకపోవడం ఎలా ఉంది? రేషన్ ఇస్తుంది అన్న, రెండు టీంలకి ఈ రోజు ఇచ్చాడు. లైక్ మన నిఖిల్ టీం కి ఇచ్చాడు, అభయ్ నవన్ కి ఇచ్చాడు. అంతేందుకు ఈ రోజు రేషన్ మంచిగా మాట్లాడాలన్న. ఓన్లీ 14 గంటలే వంట వేసుకోవాలంట, అది కూడా టైం టు టైం వంట పెట్టుకోవాలంట. అది ఇక్కడికి ఏమో నాకు అర్థం కావట్లేదు కానీ సో అంటే ఆ రకంగా గొడవలు ఇస్తాం. ఇప్పుడు ఎట్లయినా ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు లేరు. ఒక శేఖర్ భాష ఆయన బయట దొబ్బేస్తారు, కామెడియన్స్ లేరు, ప్రశాంతం వాళ్ళకి కావాల్సిందే ఫైట్ కావాలి. ఫైట్ వల్ల ఏమన్నా ప్రజలు చూస్తారు కాబట్టి సో ఈ రేషన్ కార్డు మధ్యలో చిచ్చు పెడితే ఆ రకంగా టీఆర్పీ పెడతాను అనుకుంటున్నారు. సో చూద్దాం.